ఇంకా పెద్దవి కావాలా? రొయ్యల సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉంది ఇక్కడ. రొయ్యలను అయితే ఇప్పుడు 600కి బేరం మాట్లాడారు గైస్. హాయ్ గైస్, మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే బందర్ దగ్గర సముద్రంలో చేపలు అమ్ముతారు. లైక్ ఎలాగంటే మనకి సముద్రం దగ్గర ఉండే డైరెక్ట్గా తెచ్చి ఇక్కడ ఒక చాట్ అమ్ముతారు బందర్ దగ్గరలో. వాటి కోసం అని చెప్పి విజయవాడ నుండి నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఫిషెస్కి గుడ్లు పెట్టిన తర్వాత దానికి ఒక టైం అంటూ ఉంటుందంట కదా. కొన్ని డేస్ అనేది యాక్చువల్గా నాకు ఎగ్జాక్ట్గా ఎన్ని డేస్ తెలియదు. కొన్ని డేస్ అనేది మాత్రం రెస్ట్రిక్ట్ చేస్తారంట లోపలికి వెళ్ళకుండా. సో అది ఆ విషయం మాకు తెలీదు. సో ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడే కాదు ఇంకొక నెక్స్ట్ సండే అంటే ఇంకొక 1 వీక్ ఆర్ 51 days 10 daysలో స్టార్ట్ అవుతుందంట. సో ప్రజెంట్ అక్కడికి ఎలాగ వెళ్ళలేకపోయాం కదా అని చెప్పి బందర్ బీచ్కి వచ్చాము. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను. ఆల్రెడీ మొన్న ఒకసారి మసూలా బీచ్ ఫెస్టివల్ ఆల్రెడీ జరిగింది, మీ అందరికి తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మసూలా బీచ్ ఇలాగ అయిపోయింది. ఇప్పుడు చూపిస్తాను ప్రజెంట్ ఏం జరుగుతుందో ఏంటో అనేది. నేను నా ఫ్రెండ్స్తో పాటు వచ్చాను. మనకు బందర్ బీచ్ దగ్గరలో ఒక చాట సముద్రపు చేపలు పీతలు రొయ్యలు ఇన్ని ఒక చాట అమ్ముతూ ఉంటారండి. అక్కడ ఏంటంటే ఎవ్రీ సాటర్డే అమ్ముతారు. ఆఫ్టర్నూన్ 2 నుంచి మొదలుపెట్టి ఈ 7 ఆ టైం వరకు అమ్ముతూ ఉంటారు. అక్కడ మెయిన్ ఏంటంటే ఎవరైతే కొంటాకు వస్తారు కదా వాళ్ళందరూ అక్కడికే వస్తారు. అక్కడ నుండి వాళ్ళు పర్చేస్ చేసి మన బందర్ మార్కెట్కి అక్కడికి తీసుకెళ్తారు. ప్రజెంట్ నేను ఆల్రెడీ అక్కడ కనుక్కున్నాను. వాళ్ళు ఏమన్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ నాన్ సీజన్ అంట. సో అందుకని చెప్పి అక్కడ అన్నీ క్లోజ్ చేస్తుంది. నేను చెప్పాను కదా మీకు ప్లేస్ ఒకటి ఉంటుంది అని బందర్ దగ్గరలో. సో ఇదే ప్లేసు. ఇక్కడ నుండే వాళ్ళు డైరెక్ట్గా సముద్రం నుంచి ఆ బోట్స్లో అన్నీ తెచ్చి ఇక్కడ నుండి వాళ్ళు మార్కెట్కి వాటికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే ఇది మొత్తం క్లోజ్లో ఉందని పక్కనే ఉన్న బందర్ బీచ్ ఒకసారి వెళ్ళాము. అక్కడ నుండి మనం చేపల మార్కెట్కి వెళ్ళాము. ఇవాళ సాటర్డే కదా. సో జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. ఆల్మోస్ట్ చాలా ఫుల్ అయిపోయారు. అండ్ దూరంగా మీకు క్రెయిన్స్ కనపడుతున్నాయి, కొన్ని క్రెయిన్స్. ఇదిగోండి జూమ్ చేస్తున్నాను. ఈ క్రెయిన్స్ ఉన్నాయి కదా, ఇది కొత్తగా బందర్ పోర్ట్ అనేది చేస్తున్నట్లు కదా. ఆ పోర్టుకి సంబంధించిన నిర్మాణం అయితే జరుగుతుంది. నాకు తెలిసి ఇంకొక ఫ్యూ మంత్స్ పట్టొచ్చేమో. ఎగ్జాక్ట్గా ఎన్ని డేస్ చెప్పలేం. కాకపోతే త్వరగా అయిపోయేటట్టే ఉంది ఇక్కడ ఇది చూస్తుంటే మనకి. నేను ఇంటి దగ్గర నుండి నేను మా అన్నయ్య అండ్ మా మమ్మీ అందరం కలిసి వచ్చాము. ప్రజెంట్ ఇదిగోండి ఇక్కడ జనాలు చూడండి బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది ఉన్నారు. మొన్న బీచ్ ఫెస్ట్ జరిగింది కదా, అప్పుడైతే ఈ నేషనల్ ఫ్లాగ్ ఇక్కడ పెట్టారు. అండ్ దీని నుండి కాస్త ముందుగానే మీరు చూస్తే ఇక్కడ అన్ని ట్రీస్ కనబడుతున్నాయి కదా, లైక్ కోకోనట్ ట్రీస్ అనుకుంటా అలా ఉన్నాయి. ఇవన్నీ రీసెంట్గా ఇక్కడ ప్లాన్ చేసినవి. ఏదో ఒక వైబ్ లాంటిది తెద్దామని చెప్పి గోవాలో మనకి ఎలా అయితే ఉన్నాయో ఆ వైబ్ కోసం అనేది పెట్టారు. ఇక్కడ దాని చుట్టూ మీరు చూస్తే ఇక్కడ కింద అంతా చూడండి ఎంత చెత్త ఉందో. ఎంత కామన్ ఇంకా మనీ చూడండి వాటర్ ఎంత డర్టీగా ఎలా ఉన్నాయో. ఈ మంగేనిపూడి బీచ్ వాటర్ మాత్రమే ఇలా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఇండియన్ బీచెస్ అయితే ఇలాగే ఉంటాయి. వీకెండ్ అవడం వల్ల చూడండి జనాలు ఎంతమంది వచ్చారో. ఆల్మోస్ట్ చాలా వరకు ఫుల్ అయిపోయింది. కాకపోతే ఇంకా ఇక్కడ లోపల చూడండి చాలా పిల్లలు దిగినట్టున్నారు. ఆ లోపల చాలా లోపలికి వెళ్ళారు. అక్కడ స్విమ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి హార్స్ రైడింగ్ కూడా ఉంది ఇక్కడ. మెకానికల్ బైక్ రేట్స్ ఉన్నాయి కదా, పర్ రైడ్ 100 రూపీస్ అంట. సో ఇక్కడ కావాలన్నా కానీ తీసుకుని వెళ్ళొచ్చు. ఇంకా ఏ బీచ్ దగ్గరైనా ఇవన్నీ కామన్ కదండి, శంఖాలు అవన్నీ అమ్ముతూ ఉంటారు. ఈ బీచ్ దగ్గర మొత్తం చూసామండి. చూసుకున్న తర్వాత ఈ మిక్చర్ ఒకటి తీసుకుని మనమైతే బందర్ ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాం. సో వెళ్ళేదారిలో ఇక్కడ ఎండి చేపలు ఎన్ని అమ్ముతున్నారు చూడండి, ఎన్ని టైప్స్ ఉన్నాయో. వీటి పేర్లు నాకు తెలియదు కానీ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. రొయ్యల సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉంది ఇక్కడ. సో ఫైనల్గా మనమైతే ఈ బందర్ ఫిష్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో. ఈవిడని చూస్తున్నారు కదా, మనం ప్రజెంట్ అయితే ఈవిడ దగ్గర తీసుకున్నాము రొయ్యలు. మన విజయవాడ దగ్గరలో కంటే ఈవిడ కాస్త తక్కువే చెప్పింది ప్రైస్ వచ్చేసి మనకి. అండ్ సైజ్ కూడా చాలా పెద్దగానే ఉన్నాయి. ఇంకా పెద్దవి కావాలా? ఇక్కడ చూడండి రొయ్యలు ఎంతెంత పెద్దగా ఉన్నాయో. నాకు తెలిసి ఇవి టైగర్ ప్రాన్స్ అనుకుంటా. మేబీ టైగర్ ప్రాన్స్ అయి ఉంటాయి. సో మేమైతే నియర్లీ 1 kg దాకా రొయ్యలు తీసుకున్నాము.
అయితే ఇప్పుడు అవన్నీ తీసుకెళ్లాలంటే మనకి థర్మోకోల్ బాక్స్ కొన్నాము, కాకపోతే అందులో తీసుకెళ్లాలంటే ఎక్కడ దాకా ఫ్రెష్గా ఉండాలంటే కాస్త ఐస్ కావాలి కదా. సో అందుకని చెప్పి ఇక్కడ ఐస్ కోసం వచ్చాము. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ఐస్ మనకి 10 రూపాయలు కూడా వేస్తున్నారు. ఇప్పుడు మేము వీళ్ళ దగ్గరికి వచ్చి మాకు ఒక 10 రూపాయలు ఐస్ వేయండి అన్నాము. ఒకసారి చూడండి వాళ్ళు ఎంత క్వాంటిటీ వేస్తారో మాకు. సో మనమైతే ఈ మచిలీపట్నం మార్కెట్లో మొత్తం మనం కొనాల్సింది కొనేసాం. ఆ తర్వాత మచిలీపట్నం ఎవరు వచ్చినా కానీ తప్పకుండా ట్రై చేయాల్సింది కోనేరు సెంటర్ దగ్గర ఉన్న అప్సరా బాదం పాలు. ప్రజెంట్ అయితే రేట్లు పెంచినట్టున్నారు. సో ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి బాదం పాలది 65 రూపీస్ ఉంది. సూపర్ గైస్, అదే టేస్ట్ మేము 1 ఇయర్ బ్యాక్ ఎలా వచ్చి తిన్నామో సేమ్ అదే టేస్ట్, ఇప్పటికీ ఆ టేస్ట్ తగ్గలేదు గైస్. ఇప్పుడే చూసారు కదా బందరా విజిట్ మొత్తం అయిపోయింది. బాదం పాలు తాగి కార్లో ట్రావెల్ చేస్తున్నాం విజయవాడ రిటర్న్. చూడండి. సో అక్కడ నుండి మళ్ళీ మనమైతే విజయవాడ వచ్చేసామండి. సో మనం ఎప్పుడు బందర్ బీచ్కి వెళ్ళినా కానీ బీచ్ ఏరియాస్లోకి వెళ్ళినా కానీ మన వెహికల్ని అయితే సర్వీస్కి ఇవ్వాలి. సో నెక్స్ట్ డే మన వెహికల్కి అయితే ఫుల్ సర్వీసింగ్ ఇచ్చేసానండి. సో దీనివల్ల యూజ్ అంటే మనకి రస్ట్ అనేది ఫామ్ అవ్వదు. బీచ్ ఏరియాస్లోకి వెళ్తాం కదా, ఆ సాల్ట్ వాటర్ తగలడం వల్ల మనకి రస్ట్ అనేది తొందరగా ఫామ్ అయ్యింది. సో మరి ఇప్పుడు ఏ బీచ్కి వెళ్ళినా కానీ మీరు వచ్చిన తర్వాత అయితే కంప్లీట్గా వాష్ చేయించుకోండి. నేనైతే మన ఎనికేపాటి దగ్గర వివానంద్ కంది విజయవాడ టాలెస్ట్ బిల్డింగ్ దాని పక్కనే ఉంటుంది ఈ ప్రైమ్ ఆటో కేర్ అని, ఎక్కడైతే నేను వాష్ చేయించుకున్నాను. ప్రజెంట్ ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పటివరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.